Hi viewers, welcome to Vibrant TV. Right now మనతో ఆదిత్య ఓం గారు ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ 8 నుంచి 5th వీక్లో ఎవిక్టెడ్ అయ్యి మిడ్ వీక్ ఎవిక్షన్లో బయటకు వచ్చున్నారు. సో వన్ ఆఫ్ ద కూలెస్ట్ ప్లేయర్ అంటే నాకు తెలిసినంత వరకు చాలా సాఫ్ట్ అండ్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ హేట్రెడ్తో బయటకు వచ్చారు ఆయన. సో అసలు ఆయన జర్నీ ఎలా సాగింది, అసలు ఏంటి అండ్ ఫర్దర్ ప్లాన్స్ ఏంటి, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో, నమస్తే అండి. నమస్తే. బాగున్నారు? బాగున్నాను. గుడ్ టు సీ యూ. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది సార్. మీ జర్నీ చాలా బాగుంది, బట్ చాలా త్వరగానే బయటకు వచ్చారండి. సో ఎట్లా అనిపించింది సార్ ఈ 5 weeks ఆఫ్ జర్నీ? ఇది ఒక మెమరబుల్ జర్నీ, లైఫ్ లాంగ్ మర్చిపోను. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ అనేది ఇది ఒక ఓన్లీ మాత్రం ఒక రియాలిటీ షో కాదు. అది ఒక సైకలాజికల్, ఫిజికల్, మెంటల్ టెస్ట్. అండ్ అక్కడ లోపల ఉండడం అంత ఈజీ కాదు. ఎందుకంటే వాళ్ళు ప్రతి రకంగా మీకు టెస్ట్ చేస్తారు ఒక పర్సన్కి, సైకలాజికల్గా కానీ మానసికంగా. సో అక్కడ ఉండడం అంత ఈజీ కాదు, కానీ చాలా నేర్చుకున్నాను బిగ్ బాస్ హౌస్లో. సో ఇట్ ఈస్ అ మెమరబుల్ జర్నీ. అండ్ నేను మళ్ళీ తెలుగు ఆడియన్స్తో కనెక్ట్ అవ్వడానికి వెళ్ళాను. సో దాంట్లో ఐ థింక్ నా ఆలోచన ప్రకారంగా నేను కొంచెం సక్సెస్ అయ్యాను. డెఫినెట్గా సక్సెస్ అయ్యారు సార్. చాలా మంది ఓన్ చేసుకున్నారు, అంటే లాహిరి అవును, ఇవన్నీ కూడా వాళ్ళు రికాల్ చేసుకున్నారు సార్. కరెక్ట్. ఇంకోటి ఏమైంది, 1970s, 60s, 80s, 90sలో పుట్టిన జనరేషన్ వాళ్ళకి ఆదిత్యం గురించి తెలుసు. కానీ 2000 తర్వాత పుట్టిన వాళ్ళకి ఆదిత్యం అంటే ఏంటో అది తెలియదు. సో వాళ్ళతో కూడా నేను కనెక్ట్ చేశాను. సో అది నాకు సంతోషం ఉంది, అది సాటిస్ఫాక్షన్ ఉంది నాకు. సార్ మీ హౌస్లో కంటెస్టెంట్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ అందరూ మీకన్నా బిలో 20 years చాలా ఎంగేజ్. ఎస్. సో ఎట్లా ఉంది సార్, అంటే ఒక జనరేషన్ గ్యాప్ ఉంటుంది. 100% ఆ జనరేషన్ గ్యాప్ వల్ల నేను ఎక్కువ కనెక్ట్ అవ్వలేకపోయాను వాళ్ళతో. కానీ యంగ్ జనరేషన్తో కూడా నేను చాలా నేర్చుకున్నాను. వాళ్ళు ఆలోచన ఏంటి, వాళ్ళు ఉన్న మైండ్ సెట్ ఏంటి, ఎనర్జీ, ఫోకస్. సో చాలామందితో నేను ఇంప్రెస్ కూడా అయ్యాను. కానీ ఒక జనరేషన్ గ్యాప్ వల్ల కొంచెం అంత పెద్దగా కనెక్ట్ కానీ పెద్దగా బాండింగ్ నాకు అక్కడ జరగలేదు. అంటే బిగ్ బాస్ అనేది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ జర్నీ అని అంటారు సార్. చాలా మందికి అంటారు ఎక్స్పీరియన్స్ చేయాలి అని అంటారు, దే నీడ్ టు ఎక్స్ప్లోర్ ద థింగ్స్ అన్నారు. సో ఈ జర్నీలో వాట్ డిడ్ యూ లెర్న్? అంటే పేషెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. కొంచెం ఏ సిచ్యువేషన్ అయినా సరే మనం పేషెన్స్. తర్వాత నాకు కొన్ని విషయాలు ముందుకు కూడా తెలుసు, కానీ అక్కడ ప్రయోగం జరిగింది. అక్కడ ఆ విషయాల గురించి, అంటే పేషెన్స్ గురించి. ఇంకోటి, అవతల వాళ్ళు గొడవ చేసినప్పుడు మేము ఎందుకు అక్కడ దిగాలి? సో అ మ్యాన్ ఆల్వేస్ సెలెక్ట్స్ హిజ్ ఓన్ ఫైట్. సో నాకు ఎక్కడైనా అనిపించింది ఇక్కడ నా ఒపీనియన్, నా అభిప్రాయం వాళ్ళు వింటారు, అక్కడ నేను చెప్పాను. ప్రయోజనం లేని కానీ అవసరం లేకుండా జస్ట్ ఒక గొడవలు దిగాలి, ఒక కంటెంట్ కోసం ఏదో చేయాలి, అది నేను చేయలేదు అక్కడ. సో ఇది అవును. సో చాలా పేషెన్స్ అండ్ మన కూల్ ఎలా మెయింటైన్ చేయాలి ఎటువంటి పరిస్థితిలో. తర్వాత యంగ్స్టర్స్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను యాక్చువల్లీ. వాళ్ళు ఆలోచన ఏంటి, ఈరోజు వాళ్ళ గోల్స్ ఏంటి, వాళ్ళ ఫోకస్ ఏంటి. సో అది కూడా మాకు చాలా ముఖ్యమైన విషయాలు. ఎందుకంటే ఐఎమ్ దేర్ ఇన్ క్రియేటివ్ ఫీల్డ్. ఈ యంగ్ జనరేషన్ ఎలా ఆలోచిస్తున్నారు అది అన్నీ నాకు చూడాలి, ఒక యాక్టర్గా కూడా, ఒక డైరెక్టర్గా కూడా. సో అది కూడా ఒక మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఓవరాల్. గేమ్ విషయంలోకి వచ్చినప్పుడు ఇనీషియల్గా మనకంట మీరు చాలా కన్సర్న్ చూపించున్నారు, లైక్ లుక్ లైక్ యువర్ సన్ అబ్బాయి లాగుంటారు అనేసి. బట్ అట్ ద సేమ్ టైం అంటే ఆయన గేమ్ ప్లాన్ ఏంటి ఎవరికి అర్థం కావట్లేదు. పీపుల్ ఆయన మీద ఒక డిఫరెంట్ ఒపీనియన్ అయితే ఉంది. అంటే బయటకు వచ్చిన బేబక్క దగ్గర నుంచి మీరు అందరూ కూడా ఆయన ఏమంటారు అర్థం కావట్లేదు. ఈజ్ ఎ వెరీ టిపికల్ గా అంటే అక్కడ మనీకంట ప్లానింగ్ నాకు అనిపించలేదు. హీఈస్ లైక్ దట్. ఓకే, మంచి అబ్బాయి అండ్ డెఫినెట్లీ ఒక వెరీ గుడ్ యాక్టర్. బట్ కొంచెం ఆ బిహేవియరల్ స్టెబిలిటీ అది లేదు. ఎమోషనల్గా కూడా అబ్బాయి ఇటువెట్టు ఉన్నాడు.
సో ఒక గంట తర్వాత ఏదో వేరే రకంగా బిహేవ్ చేస్తారు, ఒక గంట తర్వాత వేరే రకంగా బిహేవ్ చేస్తారు. సో దట్ ఈస్ హిజ్ మేకప్, న్యాచురల్ మెంటల్ మేకప్. సో దాంట్లో ప్లానింగ్ వానింగ్ నాకు ఏమనిపించలేదు. కానీ ఒకటి, నేను బయటికి వచ్చిన తర్వాత నేను చూశాను, మణికంఠ మీద ఆడియన్స్ ఇస్ లైకింగ్ మణికంఠ. ట్రూ. ఒక మణికంఠ హవా కూడా సోషల్ మీడియాలో నేను చూశాను. సో డెఫినెట్లీ ఆడియన్స్ సింపథీ ఉంది మణికంఠ కోసం. దాన్ని హౌస్ మేట్స్ అందరూ కూడా టార్గెట్ చేయడం వల్ల జరిగింది. సో ఈరోజు ఎపిసోడ్ చూశాను, మణికంఠ నామినేషన్లో లేదు. అంటే లోపల హౌస్ మేట్స్కి కూడా అర్థం అయింది మణికంఠకి బయట ఒక హవా నడుస్తుంది, మణికంఠ మీద ఆడియన్స్ చాలా పడ్డారు. సో అది జరిగింది మణికంఠ విషయంలో. కానీ ఐ హోప్ దట్ హీ ప్లేస్ వెల్, ఎందుకంటే ఆడియన్స్ చాలా నమ్మకం పెడుతుంది మణికంఠ మీద ఇప్పుడు. సో ఐ హోప్ దట్ ఈ ఇమోషనల్ బ్రేక్ డౌన్ లేకుండా, ఇవన్నీ నాటకాలు లేకుండా ఆయన మంచిగా ఒక 2-3 వారాలు వాడతారు. అండ్ యూ స్పోక్ వెరీ హై అబౌట్ నబీల్ ఆల్సో. బయటకు వచ్చినప్పుడు చాలా బాగా చెప్పుకున్నారు. నబీల్ వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్. నబీల్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఎందుకంటే నబీల్లో మెయిన్ క్వాలిటీ ఏంటంటే స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉన్నాడు. స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉన్నప్పుడు కూడా ఒక రెస్పెక్ట్, ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు. పాలిటిక్స్, రాజకీయం ఏమి చేయరు, లోపల ఏదో దాచుకోరు. సో వాట్ ఈస్ నబీల్ ఇస్ నబీల్, హీస్ ప్యూర్. సో అందుకే నాకు చాలా నచ్చాడు. స్టార్టింగ్లో నబీల్కి ఎంత కాన్ఫిడెన్స్ లేదు. ఒక మొదటి వారంలో నేను చాలా ఎంకరేజ్ చేశాను, మీరు ఈ అన్నీ మర్చిపోండి, మీలో ఉన్న టాలెంట్ బయటికి పడాలి, మీ నబీల్ అంటే ఏంటో మీరు చూపించాలి. ఫస్ట్ వీక్లో నేను చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చాను, ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో. సో డెఫినెట్లీ ఇప్పుడు నాకు నబీల్కి మెగా చీఫ్ లాంటివి చూస్తే నాకు చాలా హ్యాపీనెస్, ప్రౌడ్ ఫీలింగ్ కూడా. సార్ మీరు ఆల్మోస్ట్ చాలా పెద్ద జర్నీ ఉంది మీకు ఇండస్ట్రీలో, చాలా సినిమాలు చేస్తున్నారు, డైరెక్షన్ చేస్తున్నారు, డిఫరెంట్ క్రాఫ్ట్స్ మీద ఒక అవగాహన ఉంది సార్. అండ్ వెరీ కంఫర్టబుల్ లైఫ్ యూ హ్యావ్ లీడ్. బట్ ఈ హౌస్ లో వచ్చినప్పుడు మీరు చాలా అన్ని వాటిలో కూడా వర్క్స్ లో కూడా చాలా ఎంగేజ్ అయి ఉన్నారు. లైక్ డిషెస్ వాష్ చేయడం కానీ, క్లీనింగ్ అని ఇవన్నీ కూడా చేస్తున్నారు. అంటే ఎట్లా సార్ మీరు రియల్ లైఫ్ కి ఏదైనా? అంటే రియల్ లైఫ్లో నా ఇంట్లో అంతా నాకు చేయడానికి అంత ఏం లేదు. కానీ మనం ఎక్కడైనా అంటే పని అంటే పనిలో ఇది తక్కువ కానీ ఇది కానీ ఏం లేదు. మాకు పని వచ్చినప్పుడు కానీ, ఇట్లాంటి మనకు టాస్క్ వాళ్ళు ఇచ్చినప్పుడు కానీ, ఇట్లాంటి ఒక డిపార్ట్మెంట్ ఇచ్చినప్పుడు వన్ షుడ్ డూ ఇట్. సో నాకు సిగ్గు అట్లాంటివి ఏం లేదు, ఎందుకంటే క్లీనింగ్ అనేది ఇట్ ఈస్ నాట్ అ బ్యాడ్ థింగ్. అండ్ మహాత్మా గాంధీ నుంచి నరేంద్ర మోదీ గారు వరకు అందరూ స్వచ్ఛ భారత్ మీద ఇది అన్ని మీద చాలా చేస్తూనే ఉన్నారు. సో నో వర్క్ ఇస్ లో వర్క్ ఆర్ అది నేను ట్రై చేశాను. సెలబ్రిటీ అయినా సరే వాట్ ఎవర్ వీ కెన్ డూ ఆల్ కైండ్స్ ఆఫ్ వర్క్ అండ్ వన్ షుడ్ డూ. దాంట్లో సిగ్గు పడ్డాలంటే అది చేయాలంటే అది అవసరం లేదు. సో ఎవ్రీ వర్క్ ఇస్ గ్రేట్ వర్క్, గాడ్స్ వర్క్. క్లీన్లీనెస్ ఇస్ గాడ్లీనెస్ అన్నారు కదా. సో అది శుభ్రం పని అయినా సరే, గిన్నెలు కడగడం అంటే అన్నీ నేను హాయిగా ఐ ఫెల్ట్ ఐ ఎంజాయ్డ్ దాట్. ఎందుకంటే ఆ హౌస్లో మైండ్ ఆక్యుపైడ్గా ఉండాలి. మైండ్లో ఆక్యుపేషన్ లేకపోతే ఆ హౌస్లో మాకు డిప్రెషన్ వస్తుంది, మాకు బయట ప్రపంచాలు గుర్తు వస్తుంది. సో అది చాలా కష్టం అవుతుంది. సో అందుకే నేను చాలా డీప్గా వెళ్ళి అంత ఇన్వాల్వ్ అయ్యి అన్ని క్లీనింగ్ వర్క్ చేశా. సార్ అబ్బాయి ఎలిమినేట్ అయిన తర్వాత వాళ్ళ ముందు కూడా మీరు చెప్పున్నారు సార్, అంటే అబ్బాయి మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు అని చెప్పేసి. బట్ మీరు ఏమనుకుంటున్నారు సార్ అబ్బాయి ఎలిమినేషన్ కి రీజన్? నాకు అభయ్ కొంచెం పాపం వెరీ నైస్ పర్సన్, కానీ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది అబ్బాయిలో. ఓవర్ కాన్ఫిడెన్స్ అండ్ నేనే కరెక్ట్, అందరికీ ఉంది అది తప్పు, దాంట్లో ఏం లేదు. నేనే కరెక్ట్, వాళ్ళు అందరూ రాంగ్. ఫస్ట్ అభయ్ చేసి ఒక తప్పు చేశాడు, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల సెల్ఫ్ నామినేషన్ చేశాడు. సో ఫస్ట్ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల అభయ్ సెల్ఫ్ నామినేషన్ చేశాడు. ఆ తర్వాత ఏమైంది, బిగ్ బాస్ మాకు టాస్క్స్ ఇచ్చినప్పుడు ఆ టాస్క్లో ఉన్న లూప్ హోల్స్ వెతకడం స్టార్ట్ చేశాడు అభయ్. ఓకే సార్. మనం ఒక టాస్క్ ఓడిపోయిన తర్వాత వీ హ్యావ్ టు యాక్సెప్ట్. ట్రూ. ఒక టీమ్గా కానీ ఒక ఇండివిజువల్గా ఓకే ఓడిపోయాను,
మేబీ దాంట్లో సంచాలక్ డిసిజన్ రాంగ్ అవ్వచ్చు, కానీ వేరే వాళ్ళు ఫౌల్ గేమ్స్ ఆడొచ్చు, కానీ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. ఒకసారి సంచాలక్ చెప్పిన తర్వాత. కానీ అభయ్కి ఏమైంది అక్కడ, సంచాలక్తో కాకుండా సంచాలక్కి వదిలేసి ఆయన బిగ్ బాస్తో పోటీ స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రతి దాంట్లో బిగ్ బాస్ వాళ్ళకి తిట్టడం, క్రియేటివ్ టీమ్కి తిట్టడం, ఎవరు రాస్తున్నారు ఈ టాస్క్స్, వాళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళకి చిన్న చిన్న కామన్ సెన్స్కి లేదు, ఇది చిన్న పిల్లల ఆట లాంటివి అయింది, దాంట్లో రూల్ ఉంది, దాంట్లో క్లాజ్ ఉంది, దాంట్లో సబ్ క్లాజ్ ఉంది, అంటే అది అసలు 2 days కంటిన్యూస్గా నాన్ స్టాప్గానే ఉన్నారు. నేను చాలాసార్లు అబ్బాయికి హింట్స్ కూడా ఇచ్చాను, క్లియర్గా వదిలేండి ఈ టాపిక్కి, మనం వేరే టాపిక్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే మేము ఒక హౌస్లో ఉన్నప్పుడు ఆ హౌస్ ఓనర్ రూల్స్ మనం ఫాలో చేయాలి కదా. ఒక హౌస్లో ఉన్నప్పుడు కానీ, ఒక స్టేట్లో ఉన్నప్పుడు కానీ, ఒక కంట్రీలో ఉన్నప్పుడు, మేము అమెరికాకి వెళ్తే ఎక్కడ రూల్స్ ఫాలో చేయాలి. సో అది నేను చెప్పాను, కానీ అదే అభయ్కి అర్థం కాలేదు. అంటే ఎంత పెద్ద తప్పు ఆయన చేస్తున్నారు ఆయనకి అర్థం కాలేదు. ఓన్లీ మాత్రం నాగ్ సార్ కొంచెం తిట్టిన తర్వాత అభయ్కి అర్థమైంది. సో అర్థమైన తర్వాత అభయ్ టోటలీ కొలాప్స్డ్. కానీ అప్పుడు వరకు మా అందరికీ అర్థమైంది ఈసారి అభయ్ చాలా ఆల్మోస్ట్ సెల్ఫ్ డిస్ట్రక్షన్ చేశారు. సార్ అంటే ఈ మీరున్న 5 weeksలో కూడా అండ్ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటారు, 14 మంది 14 మైండ్ సెట్లతో మీరు జెల్ అవ్వాలి, అసలు చాలా కష్టమైన పని. అండ్ ఎట్లా ఉండేది సార్ అంటే ఇప్పుడు చిన్న చిన్న వాటికి, లేదా ఈ పప్పులో ఉప్పు వేయలేదు, ఇట్లాంటి కైండ్ ఆఫ్ వెరీ స్మాల్ మైన్యూట్ థింగ్స్ కూడా దే స్టార్టెడ్ స్టార్ట్ అవుతుంది. అవును, అంటే కొంతమంది వాంటెడ్ గా కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు సార్, లేకపోతే నిజంగానే అక్కడ ఆ సిచ్యువేషన్ ఏమన్నా? 100% మీరు అంటే వాళ్ళు అందరూ అక్కడ ఎవరు చిన్న పిల్లలు కాదు కదా. సో అందరూ మెచ్యూర్ పర్సన్స్, ఒక రకంగా చెప్పాలంటే అందరూ సెలబ్రిటీస్. సో ఒక సెలబ్రిటీ ఒక హౌస్లో ఉన్నప్పుడు మంచిగా బిహేవ్ చేయాలి, అది ఒక మైండ్లో ప్రతి పర్సన్కి ఉంది. కానీ అది కంటే ఇంకా పవర్ఫుల్ థాట్ ఏంటంటే వాళ్ళ మైండ్లో మాకు కంటెంట్ ఇవ్వాలి, మాకు ఎలాగైనా కంటెంట్ ఇవ్వాలి. సో ఆ కంటెంట్ కోసం వాళ్ళు కాఫీ కోసం గొడవ పెట్టారు, అంటే కాఫీ, డోసా, ప్రెషర్ కుక్కర్, అదే పాయింట్లో గొడవ స్టార్ట్ చేశాడు. అట్లాంటి టావెల్, అట్లాంటి చిన్న చిన్న పాయింట్స్ కోసం వెతికి ఒక గొడవ. సో అది నాకు కరెక్ట్ అనిపించలేదు. ఇంకోటి అక్కడ అంటే వ్యూవర్స్ చాలా మంది కొన్ని బాండ్స్ కానీ, కొన్ని చిన్నగా ఫ్లర్టేషన్స్ కానీ ఇట్లాంటివి కూడా వ్యూవర్స్ చూస్తున్నారు. అది ఓన్లీ దాంట్లో నిజం ఏం లేదు, ఓన్లీ మాత్రం వాళ్ళు చేసిన కంటెంట్ కోసమే, జస్ట్ ఓన్లీ మాత్రం కంటెంట్ ఇవ్వడానికి. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. సో అది కూడా నడుస్తుంది ఆ హౌస్లో. సో దట్ ఈస్ నాట్ రియల్ బిహేవియర్, దట్ ఈస్ నాట్ దేర్ న్యాచురల్ బిహేవియర్. సార్ మీరు హౌస్కి వెళ్ళక ముందు ఆల్మోస్ట్ చాలా సీజన్ చూస్తున్నారు, అంటే హిందీ లాంగ్వేజ్లో ఉంది, తెలుగు. నేను అంత పెద్దగా చూడలేదు, నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, నేను ఏమీ తెలియకుండా వెళ్ళాను, నేను అంత పెద్దగా చూడలేదు. ఓకే. సో నేను మాత్రం ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత, ఒకసారి బిగ్ బాస్ టీం నుంచి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేను లాస్ట్ సీజన్ యూట్యూబ్లో కొంచెం చూశాను. బిగ్ బాస్ సీజన్ 1 తెలుగు కూడా చూశాను నేను, అండ్ బిగ్ బాస్ సీజన్ 1 హిందీ కూడా చూశాను. ఓకే. అది కాకుండా నాకు బిగ్ బాస్ గురించి అస్సలు ఏం తెలియదు. ఓకే. అక్కడ ఏ టైప్ ఆఫ్ టాస్క్ వస్తాయి, అక్కడ ఏ మెంటల్ టెస్ట్ ఉంది, అస్సలు నేను ఏమీ తెలియకుండా నేను వెళ్ళాను దానికి. సార్ ప్రిపరేషన్ ఏమీ చేయలేదు నేను. ఓకే. అదర్స్ తర్వాత నాకు అనిపించింది ఈ బిగ్ బాస్కి రాకముందు నాకు ఒక 10 days 7 days మెంటల్ అండ్ కొన్ని ఫిజికల్ గేమ్స్ ఆడాలి, ఎట్లాంటి ప్రిపరేషన్ చేసుకొని లోపలికి రావాలి, అట్లా నాకు అనిపించింది అక్కడ వెళ్ళిన తర్వాత. వెళ్ళినప్పుడు కన్నా ఇప్పుడు కొంచెం వెయిట్ లాస్ అయ్యి వచ్చున్నాను. నిజంగా రేషన్ అంతా రేషన్ వాళ్ళు తక్కువ ఇస్తారు. రేషన్ తక్కువ ఇవ్వడం పెద్ద విషయం కాదు, కానీ వాళ్ళు ఈ వంటకి ఓన్లీ మాత్రం 1 గంట ఇస్తారు. ఓకే. సో అదే ఒకే 1 గంటలో మాకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 ప్రిపేర్ చేయాలి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 ప్రిపేర్ చేసి, సో అక్కడ ఏమైంది, అక్కడ స్టేల్ ఫుడ్ తినడం నాకు అంత ఇష్టం లేదు. సో అదే ఫుడ్ అంటే మనం మార్నింగ్ 11 o'clockకి అనుకోండి మేము వంట తయారు చేశాను, సో అదే ఫుడ్ మాకు రాత్రి 11 o'clock కూడా అదే ఫుడ్ తినాలి. ఓకే సార్. సో అక్కడ అంటే వేడి చేయడానికి కూడా వాళ్ళు టైం ఇవ్వరు. ఓకే. సో టాస్క్ కాదు, ఓన్లీ మాత్రం వంట మీరు 1 hourలో మీకు టీ చేయాలి, లంచ్ చేయాలి, ఇది వేడి చేయాలి, మళ్ళీ అన్నీ ఓన్లీ మాత్రం 1 hour. ఓకే. సో అక్కడ ప్రతి నిమిషం ఇంపార్టెంట్ ఆ వంట కోసం.
సో అక్కడ ఫుడ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా, ఫుడ్ ప్రాబ్లమ్ అండ్ నాకు స్లీపింగ్ ప్రాబ్లమ్ కూడా అక్కడ. ఫుడ్ ఇన్ఫెక్షన్ కూడా అయిందని ఫుడ్ ఇన్ఫెక్షన్స్ కూడా అయింది. ఫుడ్ ఇన్ఫెక్షన్ వాళ్ళు ఒకసారి ఒక మహాథాలి టాస్క్ పెట్టారు. ఓకే సార్. సో ఆ మహాథాలికి ఒక 40 minutes లో అది తినాలి. ఓకే సార్. సో అది నేను నబీల్ ట్రై చేశాను కానీ అది జరగలేదు. సో అప్పుడు నాకు స్టమక్ అప్సెట్ అయ్యి ఒక 4 days పడింది స్టమక్ మళ్ళీ. ఆల్మోస్ట్ డైట్ లో ఉంటారు సార్, ఆల్మోస్ట్ అంత ఫుడ్ తినేసారు. ఆల్మోస్ట్ అక్కడ ఒక డైట్ లో. అండ్ ఇంకోటి అక్కడ అది జంక్ ఫుడ్ ఏమీ లేదు కదా, సో దానివల్ల కూడా కొంచెం వెయిట్ లాస్ 100% అయింది. అండ్ మెయిన్లీ అక్కడ సరిగా ఫుడ్ లేదు. ఫుడ్ ప్రాబ్లమ్ అండ్ స్లీపింగ్ ప్రాబ్లమ్, నాకు నిద్ర ప్రాబ్లం అక్కడ పెద్ద ప్రాబ్లం అయింది. ఎందుకంటే వాళ్ళు 6 hours 7 hours ఇస్తారు ఓన్లీ మాత్రం. అది కూడా ఓన్లీ మాత్రం బెడ్రూమ్ లైట్స్ ఆఫ్ అవుతుంది, మిగతా సెట్ లైట్ 24/7 ఆ సెట్ లైట్స్ ఆన్. సో ఆ సెట్ లైట్స్ మా బెడ్రూమ్కి కూడా వస్తుంది, ఇరిటేటింగ్ ఉంది. తర్వాత రాత్రి మొత్తం మిగతా వాళ్ళు యంగ్స్టర్స్ కదా, సో వాళ్ళు జోక్ సెషన్స్, అంతాక్షరి సెషన్స్, వాళ్ళు సెషన్స్. సో నాకు పెద్ద అక్కడ నిద్ర ప్రాబ్లం అయింది, సరిగా నిద్ర అంటే రాలేదు నాకు. మాక్సిమం 3 hours 4 hours వచ్చేది ప్రతిరోజు. మనకి నిద్ర ప్రాపర్ గా లేకపోతే, నిద్ర ప్రాపర్ గా లేకపోతే, ఫుడ్ ప్రాపర్ గా లేకపోతే అక్కడ అదే కదా టాస్క్స్ అక్కడ, అదే మెంటల్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ 5 weeks ఆఫ్ జర్నీలో నాగార్జున గారు రావడం జరిగింది. ఫస్ట్ వీక్ లో మీరు పెద్దగా కన్విన్స్ లేదని చెప్తున్నారు, నెక్స్ట్ నుంచి మిమ్మల్ని అప్రిషియేట్ చేసుకుంటూ వస్తున్నారు. నాగార్జున గారు ఎట్లా అనిపించింది? నాగార్జున సార్ చాలా చాలా ఫేర్ గా మాట్లాడతారు. అండ్ నిజంగా మా అందరికీ ఆయన ఒక ఫాదర్ ఫిగర్ లాంటివి చూసుకుంటారు. మేము ఏదైనా తప్పు చేస్తే కూడా ఆయన ఒక సాఫ్ట్ స్టైల్లోనే చెప్తారు. అంటే అంత గట్టిగా చెప్పరు, కానీ ఒక సాఫ్ట్ స్టైల్లో ఒక హింట్ ఇచ్చేసి వదిలేస్తారు. మీరు ఇంకా కనపడాలి, మీరు ఇంకా యాక్టివ్గా ఉండాలి, మీరు అవతల వాళ్ళు దాంట్లోనే కూడా మీరు దిగాలి, అట్లాంటి చాలా సాఫ్ట్ స్టైల్తో మాట్లాడతారు. అండ్ హీఈస్ రియలీ నిజంగా హీఈస్ ద సోల్ ఆఫ్ బిగ్ బాస్, ఆత్మ. అక్కడ బిగ్ బాస్ ప్రోగ్రామ్కి ఆయన హీఈస్ ద సోల్. అండ్ నిజంగా బిగ్ బాస్ ప్రోగ్రామ్, బిగ్ బాస్ అనేది ప్రోగ్రామ్కి అట్లాంటి ఒక పెద్ద ఫిగర్ కావాలి. ఎందుకంటే ఒక పెద్ద ఫిగరే అందరికీ నేర్పిస్తారు, అందరికీ ఉన్న ఫాల్ట్స్ గురించి చెప్తారు. సో రియలీ హీ ఎన్కరేజ్డ్ మీ అ లాట్ అండ్ ఐ హ్యావ్ ఓన్లీ రిగార్డ్స్ ఫర్ హిమ్. సార్ ఎనీ రిగ్రెట్స్ సార్ బయటకు వచ్చినాను? నాకు 2 రిగ్రెట్లు ఉన్నాయి. నేను బిగ్ బాస్ హౌస్లో ఒక్కసారి శేఖర్ భాషకి అనవసరంగా నామినేట్ చేశాను. సో మన మధ్య ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ అయింది. ఆయన చెప్పిన మాటకి నేను కరెక్ట్ అర్థం చేసుకోలేకపోయాను. సో అది కరెక్ట్, నేను అనవసరంగా శేఖర్ భాషకి ఇంకోటి నేను ఆ మంటలో చేయి పెట్టాను కదా, అది కూడా నాకు తర్వాత అది ఒక ర్యాష్. ఇది ఎందుకంటే నేను కొంచెం ర్యాష్గా యాక్ట్ చేశాను. ఈ 2 రిగ్రెట్లు ఉన్నాయి నాకు. సార్ చాలా సాఫ్ట్ హార్టెడ్ సార్ మీరు, అసలు ఎక్కువ కూడా అంత త్వరగా కూడా రియాక్ట్ కారు మీరు. అట్లాంటి ఏం లేదు, కానీ యాజ్ ఐ సెడ్ ఆ మ్యాన్ సెలెక్ట్స్ హిజ్ ఓన్ ఫైట్. సో అది అక్కడ అది నిజంగా నేను అట్లాంటి వాడిని. ఐ కెనాట్ డూ ఫైట్ ఫర్ టీ కాఫీ అండ్ ఆల్ దోస్ థింగ్స్, నేను అది వదిలేస్తాను. కానీ పెద్ద మ్యాటర్ ఉన్నప్పుడు, లీడర్షిప్ మ్యాటర్ ఉన్నప్పుడు నేను చాలా గట్టిగా లీడర్షిప్ ఏంటంటే మీ అందరూ అనుకున్న ప్రకారంగా లీడర్షిప్ కాదు. లీడర్షిప్లో ఈ క్వాలిటీస్ కావాలి, లీడర్షిప్ అంటే ఇది, లీడర్షిప్ అంటే అది కాదు, లీడర్షిప్ అంటే ఇది. నేను చాలాసార్లు అందరికీ చాలా క్లియర్గా చెప్పా. సో ఒక మంచి పాయింట్ వచ్చినప్పుడు నేను క్లియర్గా మాట్లాడాను. కానీ బయట వచ్చిన తర్వాత నాకు ఏమనిపించింది, అంటే గట్టిగా మాట్లాడంటే ఇది ఓన్లీ మాత్రం సెన్స్ కాదు, మీరు అరవాలి, మీరు షౌటింగ్ చేయాలి, మీరు వేరే వాళ్ళకి కూడా ఏడిపించాలి. సో అది చేస్తేనే ఒక గట్టిగా ఒపీనియన్తో, ఒక ఫర్మ్ ఒపీనియన్తో రిజిస్టర్ అవుతుంది. ఎందుకంటే అక్కడ అందరూ అరుస్తున్నారు, అందరూ షౌటింగ్ చేస్తున్నారు, అందరూ ఏదో లాజిక్ లేకుండా మాట్లాడతారు. సోనియా గారు మిమ్మల్ని నామినేట్ చేసినప్పుడు అది ఓకే, దట్ ఈస్ ఓకే. సోనియా గారు చాలా మంచి అండ్ ఒక మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి, కానీ ఒకటి చిన్న మైనస్ మార్క్స్ అంటే షీ డస్ నాట్ లిసన్ టు ఎనీవన్. అదే సార్, అవతల చెప్పేది అనుకుంటే అస్సలు వినే పరిస్థితిలో అస్సలు ఆ హౌస్లో షీ వాజ్ నాట్ దేర్. అండ్ నాకు ఏమి పెద్దగా బ్యాడ్ అనిపించలేదు, ఎందుకంటే నేను సోనియా గారు మేమిద్దరం బడీగా లోపలికి వెళ్ళాను, ఫ్రెండ్స్గా లోపలికి వెళ్ళాను. సో మేమిద్దరం సపోర్ట్ చేశాను
ఫస్ట్ 2-3 వీక్స్ వరకు. కానీ థర్డ్ వీక్ తర్వాత నేను సోనియా గారికి కొన్ని హింట్స్ ఇచ్చాను. కొంచెం మీ గేమ్ కానీ మీ ఇక్కడ బిహేవియర్ కొంచెం మీరు ఆల్రెడీ సరిగా కొంచెం మీరు మళ్ళీ ఒకసారి ఆలోచించండి, మీ గేమ్ ఎక్కడికి వెళ్తుంది. సో బట్ షీ డిడ్ నాట్ లిసన్ టు మీ సార్. కానీ బయట జనాలు కూడా అదే రిసీవ్ చేసుకుని, బయట జనాలు కూడా అదే ప్రకారంగా వాళ్ళ జనాలకి కూడా అదే అనిపించింది. నాకు ఏమనిపించింది లోపల, జనాలకి కూడా అదే అనిపించింది. సో నేను చాలాసార్లు ట్రై చేశాను, సోనియా గారు మీరు ఇప్పుడు కూడా మార్చండి మీ గేమ్ స్టైల్ కానీ, నేను అది అది ఓకే. డబుల్ ఎలిమినేషన్ అన్నప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేశారా సార్? నేను అసలు లోపల మాకు తెలియదు ఈసారి డబుల్ ఎలిమినేషన్ అనేది. లోపల్ మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా మాకు తెలియదు, ఈసారి మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా అవుతుంది. అది లోపల మాకు ఏం తెలియదు. మాకు అన్ని సర్ప్రైజెసే, షాక్సే. నేను ఇంకొక వారం కానీ ఇంకొక 2 వారాలు ఆడతాను, అది నాకు ఒక 4th వీక్ తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సో కానీ వాళ్ళు ఈ డబుల్ ఎలిమినేషన్ చెప్పినప్పుడు 100% నేను అనుకున్నా ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటే ఇంకొక ఎలిమినేషన్ వీకెండ్లో అవుతుంది. సో ఎలాగైనా నేను మిడ్ వీక్ ఎలిమినేట్ అవ్వకపోతే 100% నేను దాంట్లో పడతాను. ఎందుకంటే ఓటింగ్ మాకు కూడా తెలుస్తుంది కదా, బిగ్ బాస్ మాకు చెప్తారు మ్యాక్సిమం ఓటింగ్ ఎవరికి వచ్చింది, మినిమం ఓటింగ్ ఎవరికి వచ్చింది. సో దాంట్లో ఎప్పుడైనా ఓటింగ్ నేను నామినేషన్లో ఉన్నప్పుడు ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ లాస్ట్ 3. ఓకే సార్, ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ లాస్ట్ 3. సో అది డెఫినెట్లీ. సో కానీ జస్ట్ నేను ఆ వారం కూడా నామినేషన్తో ఆల్మోస్ట్ సేవ్ అయ్యాను. జస్ట్ లాస్ట్ యష్మి చేసింది నామినేషన్ వల్ల నేను ఇప్పుడు బయటగా ఉన్నా. అదర్వైజ్ ఆ రోజు నామినేషన్తో సేవ్ అయిన తర్వాత డెఫినెట్లీ ఇంకా ఒక 2-3 వీక్స్ ఆడిన వాళ్ళు మినిమం, ఇఫ్ నాట్ 10 వీక్స్, ఇంకా ఒక 2-3 వీక్స్ ఆడిన వాళ్ళు. ఇంకోటి నాకు చిన్న బాధ ఏంటంటే కరెక్ట్గా నేను నా గురించి ఆలోచించేసి ఒక సెల్ఫిష్గా ఈ గేమ్ ఆడాలి, ఇంకా మోటివేటెడ్గా ఈ గేమ్ ఆడాలి, అదే టైంలో నా ఎలిమినేషన్ జరిగింది. సో కరెక్ట్ ఎలివేషన్ టైంలో నా ఎలిమినేషన్ జరిగింది. కరెక్ట్ నేను అందరికీ కనిపించిన టైంలో, ఎక్కువ చేసిన టైంలో, నామినేషన్లో గట్టిగా మాట్లాడిన టైంలో, ఆటలు కరెక్ట్గా గెలిచిన టైంలోనే నా ఎలిమినేషన్ జరిగింది. అది నాకు ఒక చిన్న బాధ. ఓకే సార్, గేమ్ ఇస్ అ గేమ్. ఇప్పుడు కొత్తగా వైల్డ్ కార్డ్స్ వచ్చారు అండ్ 2 క్లాన్స్ అయ్యారు. చూసాను నేను వైల్డ్ కార్డ్స్ నిన్న చూసాను. అండ్ నెక్స్ట్ ఓజీ అండ్ రాయల్ క్లాన్స్ 2 క్లాన్స్. సో ఆల్రెడీ వీళ్ళు ఎక్స్పీరియన్స్డ్ బిగ్ బాస్ ని చేస్తున్నారు అండ్ పార్టిసిపేట్ చేసారు డిఫరెంట్ సీజన్స్. ఇప్పుడు వరకు 7 seasons లోను కంటెస్టెంట్స్ తీసుకొచ్చారు. అండ్ మీ వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు దే ఆర్ ఇన్ ఫైర్ అన్నట్టు. క్లాన్స్ అని అలవాటు అయ్యాయి, గేమ్ ఆల్రెడీ ప్రాసెస్ లో ఉన్నారు. ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు సార్ ఇప్పుడు? ఇప్పుడు పాత వాళ్ళకి డెఫినెట్లీ ఒక అడ్వాంటేజ్ ఉంది, అంటే పాత కంటెస్టెంట్స్కి. కానీ పాత కంటెస్టెంట్స్ ఆడియన్స్తో ఎంత పెద్ద కనెక్ట్ ఈ సీజన్లో అవుతారు అది నాకు కొంచెం డౌట్గా ఉంది. ఎందుకంటే ప్రతి సీజన్కి స్టార్ట్ చేసిన వాళ్ళతోనే ఆడియన్స్ ఎక్కువ కనెక్ట్ అవుతుంది. అవును సార్. సో పాత కంటెస్టెంట్స్ ఆల్మోస్ట్ నాకు గెస్ట్ లాంటి అనిపిస్తారు. ఒక గెస్ట్ లాంటి నాకు అనిపించింది. ఓకే, వాళ్ళు కంటెంట్ కోసం కానీ ఇంట్లో ఇంకా ఏదో వాళ్ళకి షేక్ చేయాలంటే, ఉన్న కంటెస్టెంట్స్కి షేక్ చేయాలంటే వాళ్ళు పంపించారు. సో అదే నాకు అనిపించింది. వాళ్ళలో నాకు సీరియస్ కంటెస్టెంట్ అంటే ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సీరియస్, కానీ ఆడియన్స్ వాళ్ళకి అంత సీరియస్గా తీసుకుంటారు అది నాకు కొంచెం డౌట్ ఉంది. సో నేను అనుకున్న ప్రకారంగా మ్యాక్సిమం లాస్ట్ 5లో ఈసారి ఒరిజినల్ కంటెస్టెంట్స్ వాళ్ళే వెళ్తారు. ఎవరుంటారు అనుకుంటున్నారు? నబీల్, సీత కరెక్ట్గా ఆడితే. సీత ఈజ్ రియలీ జెన్యున్, వెరీ రియల్. నబీల్, సీత, ఆఫ్ కోర్స్ మణికంఠ మీద చాలా సింపతి ఉంది. అండ్ నిఖిల్ మంచిగా ఆడుతున్నారు. నిఖిల్కి ఒక ఈ టీవీ సీరియల్స్లో ఒక ఫాలోయింగ్ కూడా ఉంది. సో నబీల్, సీత, నిఖిల్, మణికంఠ అండ్ మేబీ ప్రేరణకి కూడా ఒక అవుట్ సైడ్ ఛాన్స్ ఉంది. పృథ్వీకి చూడాలి. పృథ్వీ చాలా బాగున్నాడు అబ్బాయి, కానీ ఆడియన్స్ వ్యూలో మేబీ నేను బయటికి వచ్చిన తర్వాత చూశాను, మేబీ పృథ్వీ అండ్ విష్ణుప్రియ ఆర్ నెక్స్ట్ ఇన్ లైన్ డేంజరు. పృథ్వీ, యష్మి అండ్ విష్ణుప్రియ వాళ్ళు నెక్స్ట్ ఇన్ డేంజర్. అది నాకు అనిపించింది బయటికి వచ్చిన తర్వాత. నేను ఆడియన్స్ పోల్స్ అన్నీ చూస్తున్నాను కదా, ఆడియన్స్ రియాక్షన్స్. అది కానీ పృథ్వీ మంచిగా ఆడితే పృథ్వీ కూడా టాప్ 5లో వెళ్ళొచ్చు. వి నెవర్ నో సార్. అపార్ట్ ఫ్రమ్ బిగ్ బాస్ సార్, మొన్న ఒక ప్రెస్ మీట్లో
వైవిఎస్ చౌదరి గారు మీ గురించి చాలా బాగా చెప్పున్నారు సార్. అంటే లాహిరి టైంకి హీరోయిన్ కోసం వెళ్తే నాకు అక్కడ ఆది చౌమ్ గారు తగ్గడం చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు, ఆ అబ్బాయిని తీసుకోండి అంటే అదే కదా లక్. అండ్ అలాంటి ఒక అబ్బాయి అంటే లైక్ హీస్ ఫ్రమ్ వెరీ వెల్ సెటిల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి నేను ఆయన గురించి ఏం తెలియదు నాకు, బట్ ఆయన ట్రైన్ లోనే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసేమనేవాడిని, బట్ హీ డిడ్ ఇట్ అన్నారు సార్. అంటే అంత గ్రౌండెడ్ గా ఉన్నారు. అది వైవిఎస్ చౌదరి గారు గొప్పదనం. నా గురించి ఇది అన్ని మ్యాటర్లు చెప్పాడు. సో అది ఆయన గొప్పదనం. సో బట్ దట్ ఈస్ మీ, దట్ ఈస్ హౌ ఐ యామ్. నేను అంటే ఒక ప్రొడ్యూసర్ నాకు సైన్ చేసినప్పుడు నాకు సినిమాలు అంటే ఎంత పిచ్చి అండ్ సినిమాలు అంత ప్యాషన్ అంటే ఒక ప్రొడ్యూసర్ నాకు సైన్ చేసినప్పుడు ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ సార్. సో నాకు నా తరపున 100% ఇవ్వాలి ఆ ప్రొడ్యూసర్కి. ఏమీ ఇబ్బంది లేకుండా ఈ సినిమా పూర్తిగా అవ్వాలి. చాలా సినిమాలు నేను నా రెమ్యునరేషన్ కూడా రైట్ ఆఫ్ చేశాను ఆ టైంలో కూడా, తర్వాత కూడా, ఇప్పుడు కూడా. చాలా సినిమాలు ఓకే మీకు ఇబ్బంది ఉంది కదా, మీరు లాస్ట్ ఇన్స్టాల్మెంట్ గురించి మర్చిపోండి, మీరు చూడండి, మంచి పబ్లిసిటీ చేయండి సినిమా కోసం, వాట్ ఎవర్. సో నాకు ప్రొడ్యూసర్ అంటే ఆల్మోస్ట్ ఒక దేవుడు సమానం. రెస్పెక్ట్. సో రెస్పెక్ట్ అండ్ ఒక దేవుడు సమానం. ఎందుకంటే అది ఈజీ కాదు సినిమా ఇండస్ట్రీలో. ఎవరు అంటే ఒక స్ట్రేంజర్ మీ మీద డబ్బు పెడుతున్నారు, మీ మీద అది చేస్తున్నారు, అది ఈజీ కాదు. అండ్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దాట్. సో అందుకే. కానీ వైవిఎస్ చౌదరి గారు గొప్పదనం. ఆయన ఇట్లాంటి ఎంత పెద్ద ప్రెస్ మీట్లో నా గురించి అలా చెప్పాడంటే ఈజ్ గ్రేట్. అండ్ కనీసం ఒక 20 years తర్వాత అయినా సరే నా గురించి జనాలకి తెలిసింది. సో సార్ జనరల్గా ఇప్పుడు ఒక చిన్న పని చేసిన, చిన్న సాయం చేసిన, ఫోటో తీసి ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్లో పెట్టి పబ్లిసిటీ చేసుకునే రోజులు సార్. బట్ ఇప్పుడు మీరు చాలా సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నారు, సోషల్ సర్వీస్ చేస్తున్నారు. తెలంగాణలో ఒక ఏరియాకి చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని చేస్తున్నారు. అండ్ వాళ్ళంతటా వాళ్ళు బయటకు వచ్చి ఈ మధ్య మొన్న మీరు బిగ్ బాస్ లో కూడా సపోర్ట్ చేసి అన్ని చేస్తున్నారు సార్. అంటే ఎప్పుడు మీరు ప్రొజెక్ట్ చేసుకోలేరు ఈ సోషల్ యాక్టివిటీస్? సోషల్ యాక్టివిటీస్ గురించి ప్రొజెక్ట్ చేయడం అంటే యాక్చువల్లీ ప్రొజెక్ట్ చేయాలి, ఎందుకంటే మనం ఒక ఎగ్జాంపుల్ సెటప్ చేయాలి కదా. ఎగ్జాక్ట్లీ. సో మనం ప్రొజెక్ట్ చేయాలి, మనం మంచిదనం చేసినప్పుడు, ఎందుకంటే యూత్ ఎలా మోటివేట్ అవుతారు సార్. ఇంకోటి ఒక సొసైటీలో ఒక జరిగిన లాస్ట్ 10-15 yearsలో ఎక్కువ అయింది సినిమా ఇండస్ట్రీ మీద జనాలకి కొంచెము ఒక అంటే చిన్న చూపు కరెక్ట్ వర్డ్ కాదు కానీ ఒక నెగటివ్ ఇంప్రెషన్ ఫార్మ్ అయింది లాస్ట్ 10-15 years. బాలీవుడ్లో కూడా, చిన్నగా టాలీవుడ్లో కూడా. అంటే యాక్టర్స్ అంటే, సెలబ్రిటీస్ అంటే ఎట్లాంటిదే, వాళ్ళు ఓన్లీ మాత్రం ఇది ఎంజాయ్ చేస్తారు కానీ ఓన్లీ మాత్రం ఇది చేస్తారు, పట్టించుకోరు. కానీ సినిమా వాళ్ళు ఫ్రాంక్గా చెప్పాలంటే ఆర్టిస్టులు అయినా సరే, సెలబ్రిటీస్ అయినా సరే చాలా చాలా సెన్సిటివ్ పర్సన్స్. వాళ్ళు సమాజం కోసం, సొసైటీ కోసం, మంచి మంచి కాజెస్ కోసం చాలా చేసిన వాళ్ళు. చారిటీ ప్రోగ్రామ్స్ కూడా. సో అందరూ చేస్తున్నారు కానీ ఈ మెసేజ్ పెద్దగా బయటికి రాలేదు. సో నా ఆలోచన ఏంటంటే మేము ఓన్లీ మాత్రం ఆడియన్స్, ప్రేక్షకులకు లవ్ మీద మేము బ్రతుకుతున్నాం, వాళ్ళు ఇచ్చిన రెస్పెక్ట్ కానీ లవ్. సో వీ హ్యావ్ టు పే బ్యాక్ టు ద సొసైటీ. సో పే బ్యాక్ టు ద సొసైటీ అంటే వీ హ్యావ్ టు లుక్ ఫర్ ద ఏమంటారు దానికి, ద వీకెస్ట్ సెక్షన్. సో ఆ వీకెస్ట్ సెక్షన్ కోసం సంథింగ్ ఏదో చేయాలి. అట్లాంటి నేను మైండ్లో పెట్టుకుని కావాలని నేను ట్రైబల్ ఏరియాస్లో వర్క్ స్టార్ట్ చేశాను. అది ఎందుకంటే ట్రైబల్ ఏరియాస్ అందరికీ తెలుసు కదా, అక్కడ డెవలప్మెంట్, వెల్ఫేర్, ఎడ్యుకేషన్లు అన్నీ తక్కువ. సో కావాలని నేను ట్రైబల్ ఏరియాస్కి సెలెక్ట్ చేసి ఈ ట్రైబల్ ఏరియాస్లోనే మాత్రం స్టార్ట్ చేస్తాం వర్క్. సో అక్కడ ఉన్న యూత్కి కూడా చాలా ఉపయోగం పడుతుంది. అక్కడ ఉన్న యూత్ అండ్ అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ కానీ అన్ని దాంట్లో. సో నేను చూశాను అక్కడ బ్రిలియంట్ కిడ్స్ అండ్ బ్రిలియంట్ యూత్ కూడా ఉన్నారు. ఇప్పుడు వన్ ఆఫ్ ద మెంబర్స్ ఐ సపోర్టెడ్, హీ ఆల్సో గాట్ ఇన్ సమ్ యూపీఎస్సీ ఎగ్జామ్ అండ్ ఆల్. సో కొంతమంది నేషనల్ కూడా ఆడుతున్నారు కొన్ని స్పోర్ట్స్లో. సో నాకు చాలా సంతోషం ఉంది. సో అక్కడ నుంచి నేను స్టార్ట్ చేశాను. అండ్ అగేన్స్ట్ చైల్డ్ లేబర్ ఆల్సో నేను చాలా చేస్తున్నాను, మిగతా చాలా చేస్తున్నాను. సో బట్ ఇంకా చేయాలి. సో అది కానీ దాంట్లో ఉన్న తృప్తి కానీ దాంట్లో ఉన్న సాటిస్ఫాక్షన్ వేరే ఏం లేదు.
ఇక్కడ వేరే చోట్ల లేదు. మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలి. అవును, దట్ ఈస్ మై థింగ్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ సినిమా ఫీల్డ్ ఈజ్ అ వెరీ సెల్ఫిష్ ఫీల్డ్. సెల్ఫిష్ ఫీల్డ్ అంటే ఒక పర్సన్, అంటే ఒక యాక్టర్ సపోజ్ ఆదిత్య 24 hours నేను నా గురించినే ఆలోచిస్తాను. నేను నా కాస్ట్యూమ్ ఏంటి, నా లుక్ ఏంటి, నా డైట్ ఏంటి, ఓన్లీ మాత్రం ఐ మీ మై సెల్ఫ్ ఓన్లీ మాత్రం. అది ఒక పాయింట్ తర్వాత అది టూ మచ్ అవుతుంది. ఒక సెన్సిటివ్ పర్సన్కి టూ మచ్ అవుతుంది. సో వేరే వాళ్ళ గురించి అప్పుడు ఆలోచించాలి. మనం ఫస్ట్ మన గురించి ఆలోచించాలి, మన ఫ్యామిలీ గురించి ఆలోచించాలి. అది తర్వాత కూడా మాకు కెపాసిటీ ఉంటే 100% సొసైటీ కోసం కూడా ఏదో చేయాలి. అండ్ సొసైటీలో ఓకే, బిగ్ బాస్ హౌస్లో నేను మేబీ ముఖ్యమైన విషయం గట్టిగా చెప్పలేదు, కానీ బయట ప్రపంచంలో నేను ప్రతి ముఖ్యమైన విషయంలో గట్టిగా చెప్తున్నాను. అది రాజకీయమైనా సరే, అది సోషల్ వర్క్ అయినా సరే, ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు టెల్ యువర్ ఒపీనియన్ అండ్ రేజ్ యువర్ వాయిస్ ఇన్ దిస్ వరల్డ్ ఆల్సో. సార్ మీకు ఫర్దర్గా ఎలాంటి సినిమాలు సార్? కంప్లీట్ ఇప్పుడు సినిమా మొత్తం ట్రాన్సిషన్ అయిపోయింది సార్. లైక్ మనకి ఓల్డ్ సినిమా వచ్చింది అండ్ మోర్ ఓవర్ కంటెంట్ ఉన్న సినిమాలకి ఎక్కువ స్కోప్ దొరుకుతుంది ఈ టైంలో. ఇట్లాంటి టైంలో మీరు డైరెక్ట్ చేయాలనుకున్నా, యాక్ట్ చేయాలనుకున్నా ఎట్లా సార్ మీరు కంటెంట్? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్, పాత సినిమాలు కూడా కంటెంట్ ఉంది, అట్లాంటి ఏం లేదు. కానీ కంటెంట్ది డెఫినేషన్ కొంచెం మారింది. కంటెంట్ డెఫినేషన్ అంటే పాత టైంలో ఓన్లీ మాత్రం 2 or 3 types ఆఫ్ ఫిల్మ్స్ వచ్చేది. ఇది మాస్ ఫిల్మ్, ఇది ఫ్యామిలీ ఫిల్మ్, ఇది కామెడీ ఫిల్మ్, ఇట్లాంటి ఓన్లీ 2 or 3 kinds ఆఫ్ ఫిల్మ్స్. అప్పుడు మధ్యలో ఒక 2 years తర్వాత 3 years తర్వాత ఒక పీరియడ్ ఫిల్మ్ కానీ ఒక డివోషనల్ ఫిల్మ్. కానీ ఈ వెబ్ సిరీస్ అండ్ ఈ యాప్స్ అండ్ ఓటీటీ వచ్చిన తర్వాత ఆడియన్స్కి అంటే చాలా ఎక్స్పోజర్ పెరిగింది. సో ఈ ఎక్స్పోజర్ వల్ల ఆడియన్స్ ఈజ్ నాట్ రెడీ టు వాచ్ ద రెగ్యులర్ కంటెంట్. సో ఇప్పుడు కంటెంట్కి డెఫినేషన్ మారింది. సో ఆడియన్స్ వీ హ్యావ్ టు గివ్ డిఫరెంట్ కంటెంట్ టు ద ఆడియన్స్. డిఫరెంట్ కంటెంట్ ఇచ్చినప్పుడు కూడా మా టేస్ట్ ఏంటి, మన ఇండియన్ టేస్ట్ ఏంటి, మన తెలుగు ఆడియన్స్కి టేస్ట్ ఏంటి, అది కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టాలి. సో ఇట్ ఈస్ చాలా ఛాలెంజింగ్ టైం డైరెక్టర్స్కి కానీ యాక్టర్స్కి, చాలా ఛాలెంజింగ్ టైం. ఎందుకంటే ఓన్లీ మాత్రం 100 crores పెట్టినప్పుడు సినిమా ఆడుతుంది అట్లాంటి ఏమీ రూల్ లేదు. మేము చూస్తున్నాను చాలా పెద్ద సినిమాలు కూడా ఫ్లాప్ అవుతుంది, చిన్న సినిమాలు కూడా. సో కాంటెంట్ ఏంటి, ఇప్పుడు ఈ కాంటెంట్ ఫ్లడ్లో ఒక కంటెంట్ పైకి రావాలంటే చాలా డీప్గా ఆలోచించాలి. ఆడియన్స్తో ఎలా కనెక్ట్ చేయాలి, అది చాలా డీప్గా ఆలోచించేసి రిలీజ్ స్ట్రాటజీ. ఇప్పుడు కంటెంట్ అంటే ఓన్లీ మాత్రం కంటెంట్ కాదు, ఈ కంటెంట్కి మనం ఎలా డెలివర్ కూడా చేస్తాం సార్. డెలివరీ అంటే ఆడియన్స్ డోర్ స్టెప్లో టికెట్ కానీ ఆడియన్స్ చూసిన ఆ టీవీలో, నెట్ఫ్లిక్స్, అమెజాన్ దాంట్లో రావాలి సినిమా. సో ఈ ఓన్లీ మాత్రం కంటెంట్ కాదు, ఈరోజు డైరెక్టర్స్కి కూడా అదే ఆలోచించాలి. ఈ కంటెంట్ ఎలా డెలివర్ అవుతుంది ఆడియన్స్ వరకు, కరెక్ట్ ఆడియన్స్కి వెళ్తుందా లేదా, అది కూడా ఆలోచించాలి. సో ఇప్పుడు చాలా డిఫికల్ట్ అయింది. అంటే ఒక సబ్జెక్ట్ వెతకడం, ఆ సబ్జెక్ట్ చేయడం చాలా డిఫికల్ట్ అయింది. బట్ యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ ప్రాసెస్. ఎందుకంటే ఒక యాక్టర్గా నాకు చాలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ రోల్స్ వస్తుంది. ఇప్పుడు ఆది పర్వంలో నేను మళ్ళీ ఒక ఫాదర్ ప్లే చేస్తున్నాను. ఒక 50-year-oldకి, ఒక 30-year-old నుంచి ఒక 50-year-old వరకు ఒక ట్రావెల్ ఉంది. సేమ్ బందీలో నేను ఒక లాయర్ ప్లే చేస్తున్నాను. సో ఒక 35-34-year-old లాయర్ ప్లే చేస్తున్నాను. సో ఇట్లాంటి మళ్ళీ శంభుగాలో నేను ఒక హ్యాకర్ ప్లే చేస్తున్నాను. సో నాకు యాక్టర్గా ఇప్పుడు మంచి రోల్స్ ఉన్నాయి, ఒక వెరైటీ రోల్స్ ఉన్నాయి. కానీ డైరెక్షన్ చేసినప్పుడు, కానీ రైటింగ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఇట్ ఈస్ ఆడియన్స్కి ఏం కావాలి, ఈరోజు మనం ఒక పీరియడ్ సినిమా చేసినప్పుడు కూడా ఎలా ప్రొజెక్ట్ చేస్తాను, అది అన్నీ చాలా, అంటే ఇట్ హెస్ బికమ్ అ వెరీ ఇంటెలెక్చువల్ అండ్ ఛాలెంజింగ్ గేమ్. సో వీ జస్ట్ కెనాట్ పుట్ ఎనీథింగ్ టు ద ఆడియన్స్. ఈరోజు ఆడియన్స్ అంటే ఎంత షార్ప్గా ఉంది ఈరోజు. ఎస్ వాళ్ళు ఒక చిన్న సీన్ కూడా చూస్తే ఈ సీన్ నేను ఆ సినిమాలో చూసాను, ఇది సీన్ ఇది లిఫ్ట్ సీన్, ఇది పికప్ సీన్, ఇది కాపీ కొట్టారంటే కాపీ కొట్టారు. సో ఆడియన్స్ ఆర్ వెరీ షార్ప్. వాళ్ళు అంటే ఫ్యాన్ క్లబ్స్ వాళ్ళు కూడా ఒప్పుకోరు. వాళ్ళు స్టార్, వాళ్ళు ఇష్టమైన